హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అయిన పృథ్వీ గారు. ముఖ్యంగా ప్రీవియస్ ఎపిసోడ్లో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని 2 లక్షల మంది తెలుగు వాళ్ళని బయటికి పంపబోతున్నట్టు ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్పై ఎపిసోడ్ తీసుకోవడం జరిగింది. అయితే అలాంటి పర్సన్స్ ఎవరైనా యూఎస్లో ఉన్నట్లయితే వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి రైట్ నౌ అనేది తెలుసుకుందాం. హాయ్ సార్. సార్, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అయి ఉండొచ్చు, లేకపోతే అక్కడ అథారిటేటివ్గా వెళ్ళినా సరే H1B అదర్ వీసా మీద, బట్ రైట్ నో వాళ్ళకి అప్రూవల్స్ లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉండడానికి, అలాంటి వాళ్ళు ఇప్పుడు చేయాల్సిన యాక్షన్ ఏంటంటారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ కమ్ బ్యాక్ టు ఇండియా. ఇండియాకి వచ్చేయడం బెటర్. అంటే నేను అంటుంది ఏంటంటే సైకలాజికల్గా మీరు అక్కడ ఎక్కువ డిప్రెస్ అయ్యి మనం ఏదైనా జరుగుతుందేమో అని చెప్పేసి భయపడి ఉండటం కన్నా కమ్ బ్యాక్ టు ఇండియా అండ్ బీ సేఫ్ యువర్ సెల్ఫ్. లేదు జస్ట్ వాంట్ కంటిన్యూ, నేను అక్కడ ఉండాలనుకుంటున్నాను, ఏదో జాబ్ చేద్దాం అనుకుంటున్నాను అనుకుంటే యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ మీకు అక్కడ ఉండేటువంటి ఇండియన్ కన్సల్టెంట్స్కి వెళ్ళి, అక్కడ ఉండేటువంటి ఇండియన్ ఎంబసీకి వెళ్ళి రిపోర్ట్ చేయండి. దే విల్ షో ద వేస్. అండ్ ఎక్కువగా మీరు ఈ మనీ సోర్సెస్ ఎక్కువ ఉండేటువంటి జాబ్స్కి వెళ్ళే కన్నా, అంటే ఇది ఒక సంధికాలం అనుకుందాం. ట్రంప్ ఏదైనా డిసిషన్ తీసుకున్నారంటే లాస్ట్ టైం కూడా ఇటువంటి డిసిషన్ ఫస్ట్ 2-3 years వరకు ఉంది, తర్వాత రిలాక్సేషన్ వచ్చింది. హార్డ్లీ ఒక 4-5 years ఉండొచ్చు ట్రంప్ గవర్నమెంట్. 5 years గవర్నమెంట్ ఉంటుంది. ఈ 5 years అప్పుడు మీరు కొంచెం కాషియస్గా ఉండి మీరు ఏదైతే ఈ ఆడ్ జాబ్స్ ఏదైతే ఇప్పుడు చేస్తున్నారో, ఇప్పుడు ఏదైతే ఆడ్ జాబ్స్ ఉన్నారో కంటిన్యూ ఇన్ దట్ ఆడ్ జాబ్స్ ఇలా. అండ్ మీ ఓనర్ తోటి ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అక్కడ విరాట్ పికప్ ఎట్లా ఉంటుందంటే ఇండియన్ హోటల్ వాళ్ళే కొన్ని ఏజెన్సీస్ ఉంటాయి, బుల్లి ఏజెన్సీస్. అవి ఏంటంటే ఈ రకంగా ఉండే వాళ్ళని క్యాచ్ చేసి వాళ్ళు అక్కడ వాళ్ళే అపార్ట్మెంట్ చూపించి అక్కడ కంటిన్యూ అయ్యి వాళ్ళు జాబ్ చేసి రోజుకి 12 hours వర్క్ చేయించుకుంటూ ఉంటారు. అండ్ దే విల్ కంటిన్యూ యాజ్ సచ్. మీ ఐడెంటిటీని సాధ్యమైనంత వరకు పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోద్ది. మెయిన్ ఏమవుతుందంటే ఇక్కడ ప్రాబ్లమ్, వీళ్ళకి పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోద్ది. వీసా అనేది వదిలేసేసేయండి. ఇంకా పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోతే మ్యాన్ వితౌట్ పాస్పోర్ట్ ఆర్ ఎక్స్పైర్డ్ పాస్పోర్ట్. ఎక్స్పైర్డ్ పాస్పోర్ట్ ఈజ్ ఎ బిగ్ క్రైమ్ ఈవెన్ ఇన్ ఇండియా. ఇండియాలో కూడా అదే చిన్నవి కాదు, ఎక్స్పైర్ అయిపోద్ది. కాబట్టి ఇక దాని గురించి ఇంకా మీరు ఎక్కువ అదుర్ది పడకుండా 4 years వరకు ట్రై టు బీ అనే లో ప్రొఫైల్ థింగ్స్. డ్రంక్ అండ్ డ్రైవ్లోకి వెళ్ళకండి, అండ్ పబ్స్లోకి వెళ్ళి పోలీస్ కోప్కి దొరకండి. అండ్ సాధ్యమైనంత వరకు ఎలూఫ్ టు ద పబ్లిక్ ఉండండి. అండ్ ఈ అకేషన్స్లోను వీటిల్లోనూ కొంచెం దూరంగా ఉండటానికి ట్రై చేయండి. స్టూడెంట్స్ ఓవర్ స్టే ఉన్న వాళ్ళైతే ఎవరైతే వాళ్ళకి ఇచ్చినటువంటి పీరియడ్ ఏదైతే ఉందో 2 years పీరియడ్ అయిపోయి తర్వాత ఇంకా 6 months పీరియడ్ కూడా అయిపోయి ఇంకా జాబ్ లేదు అనుకునేసరికి డోంట్ బీ మ్యానిక్. ఓకే, ట్రై టు కొంచెం వెయిట్ చేయండి, పేషెంట్గా ఉండండి. అండ్ ఏ చిన్న జాబ్ దొరికినా సరే జాయిన్ అయిపోండి. పెద్ద పెద్ద జాబ్ ట్యూటర్స్ ఉంటాయి విరాట్, అక్కడ ట్యూటర్ జాబ్స్ ఉంటాయి, హోమ్ ట్యూటర్స్ ఉంటాయి, లేకపోతే హోమ్ ఇండియన్స్ ఏదైతే మనం రెగ్యులర్గా ఇది ఆర్డినరీ జాబ్ అనుకుంటున్నామో అక్కడ లగ్జరీ జాబ్స్ అవన్నీ కూడా. ఈ ట్యూటర్ జాబ్స్లో జాయిన్ అవటం కానీ, చిన్న చిన్న కిండర్ గార్డెన్స్లో జాయిన్ అవటం కానీ, అండ్ నాన్ సర్టిఫైడ్ స్కూల్స్లో జాయిన్ అవటం కానీ, లేదా ఈ గ్యాస్ స్టేషన్స్లో జాయిన్ అవటం కానీ, కొంచెం సిటీకి దూరంగా ఉండే జాబ్స్. అంటే అగ్రికల్చర్ ఏరియాస్ ఎక్కువ జోన్స్ ఉంటాయి, ఆ ఏరియాలో అగ్రికల్చర్ టౌన్స్ అంటారు అట్లనే. ఆ టౌన్స్లో కూడా పెద్దంత ఇన్స్పెక్షన్స్ ఏం జరగవు. సాధ్యమైనంత వరకు ఏంటంటే అక్కడ మీకు ఏదైనా ఇటువంటి అగ్రికల్చర్ టౌన్స్లో ఉండటం, అక్కడ మీరు సెక్యూర్డ్గా ఉండటం. ముందు ఏంటంటే మీరు అక్కడ పరాయి దేశంలో ఉన్నారు, అభద్రతా భావంలో ఉన్నారన్నది గుర్తుపెట్టుకుని ఎక్కువ కాంట్రవర్సీలోకి వెళ్ళకండి. మెయిన్ కాంట్రవర్సీలోకి వెళ్ళకండి. ఏమాత్రం మీరు పోలీస్ మిమ్మల్ని క్యాచ్ చేసినా, ఏమాత్రం పోలీస్ మిమ్మల్ని టచ్ చేసినా యువర్ కెరియర్ విల్ బి ఎండ్. నాట్ టు ఇండియాకి వస్తారని కాదు, అక్కడ మీరు పట్టుకుంటే జైలుకి వెళ్ళిపోతారు. ఒక 6 నెలలు మీరు జైలు, ఫస్ట్ 6 months మినిమం ఉంటుంది, తర్వాత కంటిన్యూషన్ మీ వాళ్ళు వచ్చి సర్చ్. దేర్ ఈజ్ రిలేషన్షిప్. ఇప్పుడు ట్రంప్ చెప్పినంత మాత్రాన అక్కడ ఏదో ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ గురించి ఏదో అదుర్ది పడాలని లేదు. అక్కడ ఇండియన్ ఫస్ట్ ఏమవుతారంటే ఇంతమంది ఇమిగ్రెంట్స్ ఉన్నారు, ఈ ఇమిగ్రెంట్స్ని ఏం చేద్దాము అని ఫస్ట్ బైలాటరల్ రిలేషన్స్ నడుస్తాయి. అంటే కంట్రీ టు కంట్రీ రిలేషన్స్ నడుస్తాయి.
దాని మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా సరే ఇంతమంది ఉన్నారు కదా, దాంట్లో మీరు టెక్నికల్ వాళ్ళని కాస్త పక్కన పెట్టేసుకోండి, వాళ్ళకి ఏదో జాబ్ ఇప్పించండి, వాళ్ళు ఏదో జాబ్ చేసుకుంటారు. నాట్ డిమాండెడ్ జాబ్స్ ఉండవు, అండ్ లో ఇన్కమ్ జాబ్స్ ఉంటాయి కదా, టెక్నికల్ జాబ్స్, డేటాబేస్డ్ అవన్నీ ముందు ఇవ్వండి అని అడుగుతూ ఉంటారు. బయలాటరల్ రిలేషన్స్ నడుస్తాయి. ఇండియా ఏదో అనాథలో వదిలేస్తుందని కాదు, వెయిట్ ఫర్ ద కాల్ ఆఫ్ ద కంట్రీ. మన ఇండియా ఏం చేస్తుంది అన్నది చూసుకోండి. మీరు ఎక్కువ ఈ వెబ్సైట్స్, ఈ మన ఇండియన్ వెబ్సైట్స్ వెరిఫై చేసుకుంటూ ఉండండి, ఖచ్చితంగా దారి దొరుకుతుంది. బిలీవ్ ఆర్ నాట్, 5 years లోపల ఖచ్చితంగా దీస్ పీపుల్ విల్ బీ సేఫ్ గార్డెడ్ బై ద ఇండియన్ ఎంబసీ. ఇండియన్ ఎంబసీ స్ట్రిక్ట్గానే ఉంటుంది, నేను అది కూడా చెప్తున్నా. మెక్సికన్ ఎంబసీలా ఉండదు అక్కడ. మెక్సికో వాళ్ళు అయితే ఇప్పుడు ఇండియన్ ఎంబసీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమంటే నాకు ఇట్లాగా అక్కడ ఇట్లా ఇల్లీగల్ దాంట్లో వచ్చాను అనేసరికి డూ వాట్ టు డూ అంటుంది. నేను లీగల్గా ఫేస్ అవుతాను. మెక్సికో అట్లా అనదు, ఓకే వచ్చావా అయితే పర్లేదులే నేను ఉన్నాను అన్నట్టు చూస్తా, ట్రీట్ చేస్తా. కంట్రీ టు కంట్రీ పాలసీస్ డిఫరెన్స్ ఉంటాయి. స్ట్రిక్ట్గానే ఉంటుంది, కానీ ఖచ్చితంగా ఒక హెల్పింగ్ హ్యాండ్ అయితే ఇస్తుంది. అండ్ మనకు ఉన్నటువంటి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అతను కూడా ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్, అతనికి తెలుసు, ప్రాబ్లమ్స్ తెలుసు. ఒక కాల్ వచ్చిన వెంటనే, ఇప్పుడు ట్రంప్ ఒక కాల్ ఇచ్చాడు, ఇంతమంది ఉన్నారు వీళ్ళందరినీ ఇండియాకి అన్ని కంట్రీస్ పంపించేస్తా అని చెప్పారు. ఇండియాకి వచ్చేవాళ్ళు 7 lakhs ఆర్డ్ ఎంత ఉన్నారు, దాంట్లో మన వాళ్ళు తెలుగు వాళ్ళు అన్నవాళ్ళు 2 lakhs వస్తున్నారు. ఇట్స్ ఎ బిగ్ నెంబర్, నో డౌట్ ఇట్స్ ఎ బిగ్ నెంబర్. కానీ డెఫినెట్గా దానికి ఒక రిజల్యూషన్ అది ఏదో ప్రాబ్లమ్ రిజాల్వింగ్ అన్నది జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. వెయిట్ ఫర్ ఇట్, డోంట్ బీ మ్యానిక్. ఏదో ప్యానిక్ అయిపోయి ఏదో చేసేద్దాం ఇట్లాంటివి ఏం చేయకండి. అండ్ డోంట్ ఫర్దర్ గో టు ద ఇల్లీగల్ ఆబ్జెక్ట్స్. ఇల్లీగల్గా మీరు ఫర్దర్గా ఇల్లీగల్కి ఆపరేషన్స్కి వెళ్ళకండి. మీరు ఉండేటువంటి ఇన్సెక్యూర్ జోన్స్ ఉన్నాయి, చాలా ఇన్సెక్యూర్ జోన్స్ ఉంటాయి ఇక్కడ. ఆ ఇన్సెక్యూర్ జోన్స్లోకి వెళ్ళకండి, మీరు చాలా సేఫ్ గార్డ్గా ఉండండి. అండ్ డోంట్ ట్రై టు ఎవరికో లంచాలు ఇచ్చేసేసి ఏదో చేద్దాము, మీరు దాచుకున్నదంతా ఎవరికో ఖర్చు పెట్టేద్దాం అని మాత్రం ఎట్టి పరిస్థితిలో చేయకండి. నో ఏజెన్సీ కెన్ సేవ్ యూ, ఓన్లీ ద గవర్నమెంట్ ఎలోన్ కెన్ సేవ్ యూ. గవర్నమెంట్ ఒక్కటే మిమ్మల్ని సేవ్ చేస్తుంది. అందుకని గవర్నమెంట్ కాల్ చూడండి. ఖచ్చితంగా మీరు అక్కడ ఈ వెబ్సైట్స్ వస్తూ ఉంటాయి, వాళ్ళు న్యూస్లో వస్తూ ఉంటాయి, ఇండియన్ ఎంబసీ న్యూస్లో వస్తూ ఉంటాయి, ఎప్పటికప్పుడు వెరిఫై చేస్తూ ఉండండి. ఖచ్చితంగా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా వాళ్ళ దగ్గరికి ఏ స్టేజ్లో వెళ్తుంది అంటే లాస్ట్ స్టేజ్లో వెళ్తుంది. ఈ ముందు చాలా డిప్లొమాట్స్ కూర్చుంటారు, అమెరికన్ ఎంబసీ ఒకటి కూర్చుంటారు, ఇండియన్ ఎంబసీ అంటే ఇండియాలో ఉండేటువంటి అమెరికన్ ఎంబసీ కూర్చుంటారు, అక్కడ ఉండేటువంటి ఇండియన్ ఎంబసీ స్థాయిలో చర్చలు జరుగుతాయి. అయిపోయిన తర్వాత సెక్రటరీ స్థాయిలో చర్చలు జరుగుతాయి, ఆ తర్వాత మినిస్ట్రీ స్థాయిలో చర్చలు జరుగుతాయి. మినిస్ట్రీ స్థాయి చర్చలు మ్యాక్సిమం కంప్లీట్ అయిపోతాయి. అయిపోయిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ అండ్ ప్రెసిడెంట్ ఇద్దరు కలిసి అనౌన్స్ చేస్తారు. లేకపోతే అంతకీ వర్స్ట్ అయితే వాళ్ళిద్దరు కూర్చొని చర్చించుకుంటారు. ఇండియా, ట్రంప్ ఈజ్ ఏ ఫ్రెండ్లీ పర్సన్ టు ఇండియా. ఎటువంటి విపరీతమైన నష్టం అయితే జరగదు. ఇండియన్స్ కూడా అంత ఆదుర్ద పడిపోయి ఏదో ప్రమాద స్థాయిలో ఉంది, ప్రమాద హెచ్చరికను మీరేం తీసుకోవద్దు. బట్ డోంట్ go for bribery activities and go for what we call illegal activities in future. ఎట్టి పరిస్థితిలో పోలీసులు దొరకండి. దయచేసి నేను మళ్ళీ అడుగుతున్నాను, పేరెంట్స్ చూస్తే పేరెంట్స్ మీ పిల్లలకు చెప్పండి, పిల్లలే నేరుగా చూస్తే మన ఛానల్ ఈ ప్రోగ్రామ్ చూస్తే మీరు బీ కాషియస్, ప్యానిక్ అవ్వద్దు. దయచేసి మీరు ఏదైనా ఉంటే కనుక మెయిన్ అక్కడ ఉండేటువంటి కన్సల్టెంట్స్ ఉంటారు, మన అడ్వకేట్ కన్సల్టెంట్స్ ఉంటారు, వాళ్ళ కాంటాక్ట్లో ఉండండి. ఎవరినో ఒకళ్ళు మీరు ఇమీడియట్గా చేయాల్సిన పని ఏంటంటే కన్సల్టెంట్స్ ఎవరెవరు ఉన్నారు అమెరికాలో ఉండి, ఇండియన్ అడ్వకేట్స్ ఉంటారు అక్కడ. ఇండియాలో ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళి లా ప్రాక్టీస్ చేస్తున్న అడ్వకేట్స్ ఉన్నారు. వాళ్ళు దే ఆర్ ఇన్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఇన్ నెంబర్. వాళ్ళ దగ్గర కాంటాక్ట్ నెంబర్స్ తీసుకోండి, వాళ్ళ టచ్లో ఉండండి, వాళ్ళు మాట్లాడండి, వాళ్ళు సొల్యూషన్ చెప్తారు. అందుకని డోంట్ బీ ప్యానిక్. వండర్ఫుల్ సార్. సో మీకు సార్ చెప్పిన విధంగా పాటించినట్లయితే మీరు కొంచెం సేవ్ అవడానికి చాలా స్కోప్ అనేది దొరుకుతుందండి. స్టిల్ మీకు దీని మీద ఒక అవగాహన కావాలి, ఒక హెల్ప్ కావాలని అనుకున్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు డైరెక్ట్గా పృథ్వీ గారిని సంప్రదించవచ్చు. ఏమాత్రం లేట్ చేయొద్దు. ఉన్న సిచ్యువేషన్స్ అనేవి చాలా రిస్కీ అని చెప్పొచ్చు. సో ఇమీడియట్గా మీరు ఒక రైట్ ప్రొఫెషనల్ యొక్క హెల్ప్ అనేది తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ సార్.